దేశముద్రుతో అలరించిన జంట అల్లు అర్జున్ హన్సిక. ఈ సినిమా వచ్చి దాదాపుగా 10 ఏళ్లైంది. ఆ తర్వాత ఈ జంటని మళ్లీ తెరపై చూసే అవకాశమే రాలేదు. ఇటీవల బన్నీ బోయపాటి సినిమాకి హన్సికని హీరోయిన్ గా ఎంచుకున్నారని చెప్పుకున్నారు. అయితే ఆ స్థానంలోకి రకుల్ వచ్చి చేరిపోయింది. హన్సికను పక్కన పెట్టడం వెనక బన్నీ ఉన్నాడు అన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. బోయపాటి సీను హన్సిక వైపే మొగ్గు చూపితే బన్నీ మాత్రం హన్సిక వద్దు అని గట్టిగా చెప్పాడంట. దాంతో హన్సిక ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని టాక్. దీంతో బన్నీకి హన్సికకి మధ్య ఏదో జరిగిందని, అది బన్నీ మనసులో పెట్టుకున్నాడని మెగా కాంపౌండ్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో హన్సిక చేసిన తొలి సినిమా దేశముద్రు. ఆ టైంలోనే హన్సికకి ఓ రేంజ్ హెడ్ వేటి ఉండేదంట. అది నచ్చకే బన్నీ ఆమెను పక్కన పెట్టాడని తెలుస్తోంది. అయితే చిత్ర వర్గాలు మాత్రం బన్నీ పక్కన నాజూకు అమ్మాయిలే బాగుంటారు, హన్సిక బొద్దుగా ఉంది, అందుకే ఆ ప్లేస్ లో రకుల్ని తీసుకున్నాం అంటున్నారు. మరి రెండు వాదనలో ఏది నిజమో బన్నీకే తెలియాలి.